హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎందుకు ఓటమి పాలైందనేటువంటి అంశాలకు సంబంధించి 175 కారణాలు పార్టీ ఓటమికి సంబంధించి వాటిపైన మనం కొంత రిపోర్టు గ్రౌండ్లో ఒక రిపోర్ట్ సేకరించి ముఖ్యంగా పృథ్వీరాజ్ ఆ రిపోర్ట్ సేకరించడం జరిగింది. వాటి మీద కొంత రీసెర్చ్ చేసి కొంతమంది అభిప్రాయాలను సేకరించి మీకు 175 కారణాలుగా వీడియో రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత వీడియోలో రేషన్ కార్డుల ఎఫెక్ట్ ఏ రకంగా జగన్ ఓటమి కారణమైందనేటువంటి అంశానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాం, చూడండి. అది ఇందులో మరి జగన్మోహన్ రెడ్డి ఓటమికి నిరుద్యోగుల పాత్ర ఎంతవరకు ఉంది? మరి వైసీపీ పార్టీ తరచుగా చెప్పేదేంటి, గతంలో ఏ ప్రభుత్వాలు ఎనన్ని ఉద్యోగాలు మేము కల్పించినప్పటికీ కూడా మరి కల్పించామని వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది, ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎందుకు ఓడిపోయింది అనేటువంటి అంశానికి సంబంధించి మనం పృథ్వీరాజ్తో ఈరోజు డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏదైతే 2014లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, 2019 తర్వాత వైసీపీ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు వైసీపీ పార్టీ ఎప్పుడు 2014కు సంబంధించి కామెంట్ చేస్తూ వచ్చింది. 2014-19 మధ్యలో ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ 36,000 ఉద్యోగాలు, చంద్రబాబు గారి హయాంలో 36,000 ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది వైసీపీ పార్టీ చెప్తూ వచ్చింది. అంటే ఇక్కడ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు కదా, ఇంటికి ఒక ఉద్యోగం, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఇంటింటికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పింది ఎవరు, చంద్రబాబు నాయుడు. ఓకే, కల్పించిందేమో 36,000 ఉద్యోగాలు. ఓకే, 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే ఓకే సెప్టెంబర్ 1 ఎగ్జామ్ జరిగింది సచివాలయం ఉద్యోగులకు సంబంధించి. ఓకే, ఇది 15,000 రూపాయలతో స్టార్టింగ్ శాలరీ 15,000 రూపాయలు. సెప్టెంబర్ 1వ తారీఖు ఎగ్జామ్ జరిగింది. ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 1వ తారీఖు ఎగ్జామ్ పెట్టారు. అక్టోబర్ 1 నాటికి ఫిలప్ చేయాలి మొత్తం ఆ ఉద్యోగాలన్నింటినీ. ఆ ఉద్యోగాల సంఖ్య 120,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు 120,000 ఉద్యోగాలు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లోనే 120,000 ఉద్యోగాలు. ఇక్కడ వీళ్ళు 5 సంవత్సరాలు కలిపి 36,000, వీళ్ళు వచ్చిన 3 నెలల్లోనే 120,000 శాశ్వత ఉద్యోగాలు. గమనించండి, ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఉద్యోగాలు 36,000, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లో ఉద్యోగాలు 120,000. ఫస్ట్ అయినా కూడా ఎందుకు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే పృథ్వీరాజ్ దగ్గర ఉంది, చెప్తాడు ఏంటని అనుకుంటుంది. 120,000 ఉద్యోగాలు కల్పించినప్పటికీ ఇవన్నీ ఒకేసారి ఇవ్వడం జరిగింది. ఒకేసారి అంటే ఒకే నోటిఫికేషనే, ఎక్కడ రిమార్క్ లేకుండా ఒకే నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఒకటే నోటిఫికేషన్ ఒకటేసారి ఇస్తే తప్పేం లేదు కదా, మంచిదే కదా. తప్పేం లేదా అంటే ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందన్న. 20 లక్షల మంది ఉద్యోగాల కోసం అప్లై చేశారు. ఈ ఉద్యోగాలకి, ఈ సచివాలయ ఉద్యోగాలకి 20 లక్షల మంది అప్లై చేశారు. 1,20,000 ఉద్యోగాలకి 20 లక్షల మంది అప్లై చేశారు. ఎగ్జామ్ సెంటర్లు తక్కువ వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో హై స్కూళ్ళలో కానీ ఎగ్జామ్ నిర్వహించారు దీనికి సంబంధించి. అంటే అంతమంది నిరుద్యోగులు అప్లై చేశారు అనమాట. 20 లక్షల మంది అప్లై చేసిన క్రమంలో ఏమైందంటే ఒకేసారి ఫిలప్ చేయడం వల్ల నెక్స్ట్ ఉద్యోగాలు ఏం లేవు. అంటే డిఎస్సి ఇవ్వలేదు, కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఏమో 3 సంవత్సరాల తర్వాత ఇచ్చారనమాట. ఈ సచివాలయ ఉద్యోగాలు అన్ని కంప్లీట్ అయిన తర్వాత 3 సంవత్సరాలకి ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 120,000 ఉద్యోగాలకి ఒకేసారి ఇవ్వడం వల్ల మార్కులు తక్కువ వచ్చినా కానీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. స్ట్రెంత్ అమ్మాయిల విషయంలో కానీ వర్గాల విషయంలో కానీ, అంటే కమ్యూనిటీ పరంగా ఎస్సీ పోస్టులు ఎక్కువ ఉంటే మెంబర్స్ తక్కువ ఉంటారు. పోస్టులు ఎక్కువ ఉన్న చోట మెంబర్స్ తక్కువ ఉన్న చోట పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే పోస్టులు ఎక్కువ ఉన్న చోటేమో మెంబర్స్ తక్కువ ఉంటే వాళ్ళకి మార్కులు తగ్గించి ఇవ్వడము, మార్కులు రాని వాళ్ళకేమో పోస్టులు ఎక్కువ ఉంటే వాళ్ళకి మార్కులు తగ్గించి ఇవ్వడం. అంటే 2 చోట్ల మార్కులు తగ్గించే ఇచ్చారు. మార్కులు రాని వాళ్ళకేమో తగ్గించి ఇవ్వడం, స్ట్రెంత్ ఎక్కువ ఉందని పోస్టులు. అలా జరిగింది అనమాట. అలా జరిగినప్పటికీ వాళ్ళు క్వాలిఫై కాకపోయినా 15 మార్క్స్ తగ్గించి ఇచ్చారు. మార్కులు తగ్గించి ఒకటేసారి ఫిల్అప్ చేసేసారు ఒకేసారి. అది అక్టోబర్ 2వ తారీఖు లోపు ఫిల్అప్ చేయాలని
సీఎం గారు ఆర్డర్ అనమాట. టార్గెట్ ఎందుకు అంత టార్గెట్ పెట్టుకోవడం ఎందుకు అట్లా? అంటే వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సేవలు అందించాలి. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి కాబట్టి ఆ రోజుకి మనం వాళ్ళకి ఇవ్వాలి ఉద్యోగాలు అన్న నినాదంతో వీళ్ళు పనిచేశారు. గ్రామ స్వరాజ్యం సాధించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మార్కులు తగ్గించి ఇవ్వడము, ఎక్కువ పోస్టులు ఉన్నా కానీ తక్కువ మెంబర్స్ ఉంటే మార్కులు తగ్గించడం లేదా మార్కులు పెంచడం, ఏదో విధంగా పోస్టులను అయితే ఫిలప్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏం చేసింటే బెటర్ ఉండేది? ఏం చేసింటే బెటర్ ఉండే ప్రతి సంవత్సరం ఒక 25,000 ఉద్యోగాలు, ఇవే ఉద్యోగాలనే ప్రతి సంవత్సరం 25,000 అంటే ఫస్ట్ సంవత్సరం 25,000 చేసింటే అప్లై చేస్తారు. రానోడు మళ్ళా సంవత్సరం వస్తాయి కదా అనే ఒక ఉద్దేశంతో అలానే ప్రిపేర్ అయ్యేటోడు. వాడి నిరుద్యోగునికి ఏం ఆశ, ఇయర్ ఇస్తే మేలు, ఒకసారి రాకపోయినా ఇంకోసారి వస్తుంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాం కానీ జాబ్ రాదు, కానీ ఇయర్ క్యాలెండర్ వస్తుందనే ఉద్దేశంతో అలా ఊహించారు అనమాట. ఒకవేళ ఇవన్నీ జరిగిన తర్వాత ఏమన్నా వేరే ఉద్యోగాలు ఏమన్నా కల్పన జరిగిందా అంటే 3 years తర్వాత కల్పన జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు 6,100 ఇది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. స్టిల్ నౌ అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్ని ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు జరుగుతున్నా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎగ్జామ్ పెట్టిండ్రు, ఈవెంట్ పెట్టినారు, కానీ మెయిన్ ఎగ్జామ్ పెట్టలేదు. రిటర్న్ ఎగ్జామ్ ఉంది మెయిన్ది, ఆపేసినారు. పోస్ట్ పోన్ జరుగుతుంది, కేసులు ఉన్నాయని హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉందని కాలయాపన జరుగుతుంది అనమాట. ఇది ఒకవేళ ఫిలప్ చేసి ఉంటే ప్రభుత్వానికి మంచి ఛాన్స్ ఉండేదేమో. అంటే గత ప్రభుత్వంలోనే ఫిలప్ చేసి ఉంటే ప్రభుత్వం గెలవడానికి ఒక ఆపర్చునిటీ ఉండేది, అంటే ఒక అవకాశం, కొన్ని ఎక్కువ సీట్లు వచ్చేది, ఓట్ పర్సెంట్ కానీ పెరిగేదేమో. అది ఎఫెక్ట్, చాలా ఎఫెక్ట్. గ్రూప్ 2 కూడా 900 ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వంలో ఎగ్జామ్ పెట్టారు. మెయిన్ గ్రూప్ 2 900 ఇచ్చారు. కానీ ఒక్క టీచర్ పోస్టులను వాళ్ళు ఎక్కడ కానీ భర్తీ చేయలేదు. వైసీపీ ప్రభుత్వం. వైసీపీ సంబంధించి పాతది ఏదో 1998 దానికి సంబంధించి 2,000 ఉద్యోగాలేమో పాతవి హైకోర్టులో పెండింగ్ ఉన్నదాన్ని సాల్వ్ చేశారు. కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నిరుద్యోగులు ఏం ఆశిస్తారు? ఉద్యోగాలు తప్ప ఇయర్ ఉద్యోగాలు ఆశిస్తారు. ఆ ఉద్యోగాలని ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఒకేసారి కల్పించడం వల్ల మార్కులు తగ్గించి ఇవ్వడము, ఉద్యోగాలు ఎక్కువ ఉంటే మార్కులు తగ్గించి ఇచ్చారు. స్ట్రెంత్ అంటే ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ కావాలి, మార్కులు రాలేదు వాళ్ళకి, 60 మార్కులు రాలేదు. బీసీ వాళ్ళకి 52 మార్క్స్ రాలేదు, ఎస్సీ వాళ్ళకి 45 మార్క్స్ రాలేదు అనుకో, వాళ్ళని తగ్గించి ఒక 15 మార్క్స్ తగ్గించేది, లేదంటే యాడ్ చేసేది. ఆ విధంగా ఏది అవసరమైతే అది యాడ్ చేస్తే ఎంతమంది వస్తారు, తగ్గిస్తే ఎంతమంది వస్తారు, ఇలా తగ్గించేది పెంచేది చేసి విడతల వారిగా 7 లిస్టులు 8 లిస్టులు ఒక్కో జాబ్ కి. కొంతమందికి అయితే ఇంకా 50 మార్క్స్ వచ్చినా గానీ ఉద్యోగాలు వచ్చేసినాయి. అగ్రికల్చర్ గానీ, హార్టికల్చర్ గానీ స్ట్రెంత్ లేరు. ఈ పశువులకి చేసేవాళ్ళు కానీ, వెటర్నరీ జాబ్స్ కానీ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ రోజుకి అంటే లిస్టుల వారుగా వస్తున్నాయి కానీ ఇచ్చేసినారు. అట్లనే 8-9 లిస్టులు కానీ ఇచ్చేసారు. అక్టోబర్ 2 నాటికి ఫిలప్ చేశారు. 3-4 నెలల్లోనే ప్రక్రియ అంతా అయిపోయింది. కానీ ప్రభుత్వం చేసిన తప్పు ఏమంటే ఈ 120,000 ఉద్యోగాలని విడతల వారిగా ఇచ్చింటే నిరుద్యోగులకి మంచిగా ఉండేది, అప్లై చేసేటోళ్ళు ప్రభుత్వానికి డబ్బు వచ్చేది అప్లికేషన్ ద్వారా, ఉద్యోగాలు కల్పన ఎక్కువ అయ్యేది. సంవత్సరం ఇచ్చింటే మంచిగా నోటిఫికేషన్ వచ్చింది, జాబ్ క్యాలెండర్ వచ్చింది అని అభిప్రాయపడి ఇంకా చదివేటోళ్ళు. ఇప్పుడు ఓటు రూపంలో అది కనిపించేది, అరే ఇన్ని జాబులు మనకి సృష్టించినాడు కదా, ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చారని మన బాధలను అర్థం చేసుకున్నాడు అని ఒక భావన ఏర్పడేది అనమాట నిరుద్యోగుల్లో. అట్టే టైం ఇవ్వడం వల్ల ఘోరమైన చర్యకు పాల్పడిందేమో ప్రభుత్వం అని ఇక్కడ తప్పు చేసి. ఓకే, ఇప్పుడు దీంతో పాటు ఇది మన వాలంటరీ కూడా వాలంటీర్లు కల్పించారు. 2,50,000 దాకా వాలంటీర్ ఉద్యోగాలు కానీ ఇచ్చారు. అది లేకుండా ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ లో 15,000, ఇప్పుడు ఎంత వస్తుంది వీళ్ళకి ఇప్పుడు 28,000 దాకా వస్తుంది. 28,000 దాకా వస్తుంది. సో అంటే జగన్ గారి హయాంలో కల్పించినటువంటి ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు 1,20,000 ఉద్యోగాలు, వాళ్ళకి ఇప్పుడు 28,000 దాకా శాలరీ వస్తుంది. ఇక్కడ చూడండి విచిత్రం ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో 36,000 ఉద్యోగాలు ఇచ్చి మేము చాలా చేసి, అంటే చంద్రబాబు గారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే సుమారుగా వాళ్ళ లెక్క ప్రకారం అంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే 1,70,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి, అన్ని కలుపుకొని కదా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ అన్ని కానీ ఇవ్వాలి. కానీ ఇచ్చిందంటే 36,000 ఉద్యోగాలు అప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా అది ఇప్పుడు ఈ ఉద్యోగాలు కానీ లేదా అని 3,000 నిరుద్యోగ వృత్తి.
అప్పుడు మోసమే ఇప్పుడు మోసమే చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి 1,20,000 ఉద్యోగాలు ఇచ్చి మోసపోయాడు. అంటే తప్పు ఉంది. అదే ఉద్యోగాలు ఇచ్చాడు, కానీ పృథ్వీరాజ్ చెప్పేది ఏంటంటే ఆ 1,20,000 ఉద్యోగాలు విడతల వారీగా ఇప్పుడు 1,20,000 డివైడెడ్ బై 4 ఇయర్స్, ఇయర్కి ఎన్ని వదులుకున్నా కూడా బాగుండేది. జనాలకు కూడా అవును ప్రతిసారి ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగేది. నిరుద్యోగులకు కానీ ఈ సంవత్సరం రాకుంటే ఇంకో సంవత్సరం వస్తుంది అనే భావన కలిగి ఆ ఆలోచన లేకుండా ఒకటేసారి, అంటే జగన్ గారి ఉద్దేశం ఏంటంటే గ్రామ స్వరాజ్యం, ప్రజలకు సేవ అందించాలనే ఆలోచన కరెక్ట్ అయి ఉండవచ్చు, కానీ ఇక్కడ నిరుద్యోగులు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. గ్రామ సచివాలయాల ద్వారా 437 సేవలు అందించారు. గ్రామ సచివాలయం ద్వారా 437 సేవలు ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గత ప్రభుత్వం 437 సేవలు అందించింది. ఓకే, అంటే ఇలా స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి సేవలు ఆటోమేటిక్ గా ఇంటి వరకు వెళ్ళాయి అనమాట ప్రభుత్వం. అంటే ఈ 1,20,000 మంది ఉద్యోగాలు వచ్చి వీళ్ళన్న ఓట్లు వేసి ఉంటారు ఎంతకు? అది ఓట్లు వేయలేదని నానుడన్న జరుగుతుంది. అంటే సగం మంది మనకి ఓట్లు వేయలేదని, ప్రభుత్వానికి ఓటు వేయలేదని ఉంది, వైసీపీ ఓటు వేయలేదని, ఓటు వేయలేదని. 1,20,000 కూడా ఓట్లు వేయలేదనేటువంటి చర్చ కూడా గ్రామ స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ చూడండి, 1,20,000 ఉద్యోగాలు, 437 సేవల. అంటే ఇక్కడ ఈ ఉద్యోగాలు సృష్టించినప్పటికీ నాయకునికి ప్రజలకు మధ్య డిస్టెన్స్ వచ్చింది అనమాట. అక్కడ ప్రాబ్లం ఏర్పడింది. దాని ఎఫెక్ట్ నిరుద్యోగులతో పాటు నాయకులకు కూడా, వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఈ ప్రజలతో డిస్టెన్స్ ఏర్పడింది అనమాట. అంటే ప్రతి సేవలో గ్యాప్ వచ్చింది. సచివాలయం పోతే ఎంతమంది ఉంటారు? అది 10 మంది ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. ఆ 10 మందిలో ఎవరో ఒకరు ఉంటారు. ఒక వ్యక్తి అటు పోయినా అనుకో, ఆయన కావాల్సినదంతా పని జరుగుతుంది. ఇక నాయకునితో ఏం అవసరం ఉంది? నాయకుని దగ్గరికి వెళ్ళే పని లేదు. అట్లా ప్రజలకి చేరువ చేశాడు అనమాట వీళ్ళ ద్వారా. కానీ నాయకులకు దూరం అయింది ప్రజలు. మొత్తం అందరు కలిసి జగన్ ని దూరం చేశారు. అంతే కదా? అంతే. ఓకే, ఉద్యోగాలు ఇచ్చి ఓడిపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి. ఉద్యోగాలు అవునవును. అంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు పృథ్వీ అన్నట్టు, ఇప్పుడు ఇక్కడ సచివాలయంలో 10 మంది అధికారులు ఉన్నప్పుడు ప్రజలు ఏదైనా సమస్య ఉంటే ఎవరో ఒకరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు కానీ మరి పార్టీకి సంబంధించిన ఎవరు కూడా పని లేకపోవడంతో మరి ఆ గ్యాప్ అయితే వచ్చేసింది. ప్రజలకి నాయకులకి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓట్లు వేయించే దాంట్లో వెనకబడి ఉన్నారు. మాకెందుకు లేని సరే వీళ్ళే వాలంటీర్లు, మిగతా పనులు వాలంటీర్లు చేయడం కానివ్వండి, వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మొత్తానికైతే 1,20,000 ఉద్యోగాలు, దీంతోపాటు వాలంటరీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎన్ని చెప్పినా చేసినా కూడా వాళ్ళు చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఈ ఉద్యోగాలు అంటే ఇప్పుడు కూటమి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ముందే ఇప్పుడు ఒక 50,000 ఉద్యోగాలు చెప్పింటారు అనుకోండి, అందులో వాళ్ళు కల్పించేది 10,000 ఉద్యోగాలే. ఆ 10,000 ఉద్యోగాలు ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు చిన్నగా వాళ్ళ పత్రికల ద్వారా, వాళ్ళ నాయకుల ద్వారా చిన్నగా ఆ చాప కింద నీరులాగా ఒక పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ పోతారు. గత ప్రభుత్వం విధ్వంసం చేయడం వల్ల, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల రకరకాల కారణాలని, కోర్టులో కేసులు నడుస్తున్నాయని చెప్పి రకరకాల రీజన్స్ చెప్పి వాళ్ళు కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇక మేము 50,000 చెప్పినాం కదా, ఒక 10,000 ఉద్యోగాలు కల్పిస్తున్నామంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఏదో జాలే కనీసం 50 చెప్పినారు, 50,000 10,000 వస్తున్నాయని చెప్పి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చే విధంగా మరి వీళ్ళు చేయగలరు. ఆ రకంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎవరు చెప్పినారో, మరి ఐఏఎస్లు కానీ మరి అధికారులు కానీ ఏ రకంగా మరి ఆయనకు గైడ్లైన్స్ ఇచ్చినారో తెలియదు, ఏ రకంగా మరి ఆయనను తప్పుదో పట్టించారనేది అర్థం కాదు. కానీ మొత్తానికైతే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా కర్ణుడి సావుకి కారణాలు అనేకమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవడానికి 175 కారణాలని చెప్పి పృథ్వీరాజు మరి ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు. ఇప్పటికైతే రేషన్ కార్డుది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అదొక వీడియో, ఇది కూడా ఒక కారణం. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. పత్రికల పాత్ర ఏంటి కానీ, రచ్చబండల పాత్ర ఏంటని కానీ, తర్వాత ఈ వాలంటీర్ల యొక్క పాత్ర కానీ, ఇసుక పాలసీ విధానం కానీ, మద్యం కానీ, ఇట్లా కొన్ని అసెంబ్లీ ఇన్ఛార్జీల వాటికి మార్పు చేర్పులకు సంబంధించి కానీ అవి ఇంకా విచిత్రంగా ఉన్నాయి. అవి నిజంగా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు ఇట్లా చాలా ఉన్నాయి. 175 కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటికి సంబంధించి మీకు వీడియోలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా వీడియో రూపంలో పెడతాము. మరి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మేము చెప్పింది నిజం అనుకుంటే కనుక దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇది ఎంతవరకు నిజం, మేము చెప్పింది కరెక్టేనా, మా అనాలిసిస్ కరెక్టా కాదా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ ఇంకా విశ్లేషణలు చేయడానికి మీ కామెంట్ చాలా ఉపయోగపడుతుంది.